ఎంతో ఆసక్తిగా, ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ఐపీఎల్ మెగా యాక్షన్ అయితే ముగిసిపోయింది. మొత్తం 10 ఫ్రాంచైజీలు కలిసి 182 మంది ప్లేయర్స్‌ని ఐపీఎల్ వేలంలో అయితే బై చేశారు. వీరిలో ఓవర్సీస్ నుండి 62 మంది ప్లేయర్స్ అయితే చోటు దక్కించుకున్నారు. అన్ని ఫ్రాంచైజీలు కలిపి 8 ఆర్టీఎం కార్డులను అయితే యూజ్ చేసుకున్నాయి. ఓవరాల్‌గా 182 ప్లేయర్స్‌కి గాను 639.15 కోట్లయితే 10 ఫ్రాంచైజీలు కలిసి ఖర్చు చేశాయి. అయితే ఈ మెగా యాక్షన్ కంప్లీట్ అయ్యాక అంటే ఐపీఎల్ 18వ ఎడిషన్లో 2025కు గాను 10 ఫ్రాంచైజీల స్క్వాడ్స్ ఎలా ఉన్నాయి, ప్లేయింగ్ 12 ఎలా ఉండబోతుంది, వాటి యొక్క స్వాట్ అనాలిసిస్ గురించి వీడియోస్ అయితే చేస్తున్నా. వాటిలో భాగంగా ఇది సెకండ్ వీడియో. తెలుగు ఫ్రాంచైజ్ ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే ఈ ఫ్రాంచైజ్ అంతకుముందు టైటిల్ గెలిచిన రాని కిక్ నిన్న సీజన్స్లో రన్నరప్గా నిలిచినా వచ్చింది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ 2024లో చూపించిన ఇంపాక్ట్ మామూలుగా లేదు. అపోనెంట్ టీమ్స్కి లిటరల్లీ చిచ్చు పోయించింది. ఇన్ఫ్యాక్ట్ గ్రేట్ బ్యాటింగ్ లైనప్తో నిలిచింది. అలానే డీసెంట్ బౌలింగ్ యూనిట్ కూడా కలిగి ఉంది. అయితే ఈసారి ఎస్ఆర్హెచ్ 75 కోట్లు వాడేసింది రిటెన్షన్స్కి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ కోర్ ఫ్యామిలీ అంత స్ట్రాంగ్గా ఉంది మరి. అయితే ఆ ఫ్యామిలీ కోసం మ్యాక్సిమం ట్రై చేసింది. ఆక్షన్లో కేవలం 45 కోట్లతోనే వెళ్ళింది. బట్ గుడ్ థింగ్ మంచి పిక్స్ అయితే చేసింది ఆ పరిస్థితితోనే. అయితే ఈసారి ఎస్ఆర్హెచ్ టైటిల్ దిశగా సాగుతుందా ఈ స్క్వాడ్తో? ఐపీఎల్ 2025కి ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ అసలు ఎలా ఉంది, ఏ జోన్లో స్ట్రాంగ్గా ఉంది, ఏ జోన్లో వీక్గా ఉంది, ఈసారి ఎలాంటి బ్యాటింగ్ అప్రోచ్తో ఆడబోతుంది, ప్లేయింగ్ 12 ఎలా ఉండబోతుంది, కొత్త ప్లేయర్స్ని ఎలా యూజ్ చేయబోతుంది, అన్నిటి గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కషన్ అయితే చేసుకుందాం. ఏది ఏమైనా బ్రో, ఈసారి ఎస్ఆర్హెచ్ కప్పు కొట్టాల్సిందే, ప్రతి తెలుగోడు మీసం తిప్పాల్సిందే. అయితే ముందుగా ఐపీఎల్ 2025లో ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ ఎలా ఉందనేది చూద్దాం. ఆ స్క్వాడ్లో ముందుగా బ్యాటర్స్ ఎవరు, ఆల్రౌండర్స్ ఎవరు, వికెట్ కీపర్స్ ఎవరు, బౌలర్స్ ఎవరు, ఇండివిజువల్ యూనిట్ వచ్చేది పరిశీలిద్దాం. అయితే ముందుగా స్క్వాడ్ గురించి వస్తే ఐపీఎల్ 2025 మెగా యాక్షన్కి ముందు రిటెన్షన్కి గాను ఎస్ఆర్హెచ్ 75 కోట్లు అయితే వాడేసింది. యాక్షన్ కోసం స్పెండ్ చేసింది కేవలం 44.80 కోట్లే. పర్స్ ఇంకా 20 లక్షలు అయితే ఉంది. టోటల్గా 25 ప్లేయర్స్ కావాల్సి వస్తే 20 ప్లేయర్స్ని బై చేసింది. 20 ప్లేయర్స్నే బై చేసింది. ఆ 5 ఎందుకు తగ్గారో, ఎలా తగ్గారో దాని గురించి మంచి నోట్ అయితే ఈ వీడియోలో ఉంది, చూడండి ఖచ్చితంగా. అలాగే ఈ 20 మందిలో ఇండియా నుంచి 13 మంది ఉంటే ఓవర్సీస్ నుండి 7 ఉన్నారు. అయితే ఎస్ఆర్హెచ్ స్క్వాడ్లో ముందుగా బ్యాటర్స్ని పరిశీలిద్దాం. అభినవ్ మనోహర్, అథర్వ టైడ్, సచిన్ బేబీ, అంకిత్ వర్మ. వికెట్ కీపర్స్ చూస్తే ఎన్రిచ్ క్లాసన్, ఈశాన్ కిషన్. ఇక ఆల్రౌండర్స్ చూస్తే పాట్ కమిన్స్, నితీష్ రెడ్డి, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, బ్రైడెన్ క్రేజ్, కామిందు మెండిస్, హర్షల్ పటేల్. ఇక బౌలింగ్ యూనిట్ గురించి చూస్తే రాహుల్ చహర్, జైదేవ్ ఉనాద్కట్, సమర్జిత్ సింగ్, జీషాన్ అన్సారీ, ఎం మహమ్మద్ షమీ, ఆడమ్ జంపా, ఈశాన్ మలింగా ఇలా ఉంది. అయితే ఫైనల్గా ఎస్ఆర్హెచ్ కేవలం 45 కోట్లతోనే ఏం చేస్తుందని అనుకున్నాం. బట్ ఓవరాల్గా సూపర్ పవర్ ప్యాక్ అయితే సెట్ చేసుకుంది. షమీ, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్ స్మార్ట్ బైస్గా మాట్లాడుకోవచ్చు. అయితే ప్రీవియస్ సీజన్లో పాట్ కమిన్స్ కెప్టెన్గా వచ్చాక ఎస్ఆర్హెచ్ వెనక్కి చూసుకున్నదే లేదు. చెత్తకు కొట్టేసింది. పెద్ద బౌలరు, చిన్న బౌలరు, అలానే పెద్ద పచ్చెద్ది, చిన్న పచ్చెద్ది అని చూసిందే లేదు. ఫ్లయింగ్ స్టార్స్తో గ్రేట్ బ్యాటింగ్ అయితే ఆల్మోస్ట్ 70% మ్యాచెస్ కూడా వన్ సైడ్గా మారిపోయాయి. బట్ అన్లక్కీగా ఫైనల్ అయితే బోల్తా పడింది. అయితే ఈసారి ఓన్లీ ఫైర్ గేమ్తో కాకుండా కొంచెం ఆచితూచి ఆడే డీసెంట్ బ్యాటింగ్ లైనప్ కోసం ట్రై చేసింది. కొంచెం వరకు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ముందుగా బ్యాటింగ్ యూనిట్కి ఆక్షన్లో ఎంత యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. న్యూ బ్యాటర్, మరొక అదనపు బలం ఈశాన్ కిషన్. అంత నీడెడ్ బై అయితే కాదు, కానీ మరి ఎందుకనేది చెప్పలేము అనేది వీడియోలోకి వెళ్ళే కొద్ది క్లారిటీ అయితే రావచ్చు ఎందుకు తీసుకున్నారని. అయితే ఈ వీడియోలో ప్లేయింగ్ 12 గురించి మాత్రం డిస్కస్ చేస్తున్నా. బ్యాకప్ గురించి అంటే ప్లేయింగ్ 12 కాకుండా బెంచ్ బలం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయను. ఫ్యూచర్లో అంటే ఒక వారం తర్వాత అన్ని ఫ్రాంచైజీల గురించి ప్లేయింగ్ 12 గురించి వీడియోలు చేశాక రిమైనింగ్ బెంచ్ బలం గురించి వాళ్ళని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది ఖచ్చితంగా వీడియో చేస్తా. అవి మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే ఈ వీడియో కంప్లీట్ అయ్యాక ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్ మీరు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వండి. తిట్టినా పర్వాలేదు. అయితే మీ ఎస్ఆర్హెచ్ గురించి మన తెలుగు నుంచి మంచి రెస్పాన్స్ అయితే నేను ఆశిస్తున్నా. మంచి వాల్యుబుల్ సజెషన్స్ కావాలని కోరుకుంటాను. నాకైతే ఓవరాల్గా 80% హ్యాపీగా అనిపించింది ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ చూశాక. ఒక భువిని వదలకపోతే బాగుండేది అనుకుంటున్నా. అయితే ఇషాన్ కిషన్ లాంటి బిగ్ బ్యాటర్ కోసం పోకుండా అశుతోష్ శర్మ, నేహాల్ వదీరా, లేదంటే మన ఎస్ఆర్హెచ్ ప్రీవియస్ ఫ్యామిలీ షబాజ్ అహ్మద్, అబ్దుల్ సమాద్గా ట్రై చేసి ఉంటే ఒక 2-3 ఫిల్ అయ్యేవాళ్ళు. 20 ప్లేయర్స్తో సరిపెట్టుకోకుండా 22 నుంచి 23 ప్లేయర్స్ వరకు సెట్ అయ్యేది. మెయిన్లీ భువనేశ్వర్ కుమార్ లాంటి ప్లేయర్స్ని వదులుకోవడం నిజంగా బ్యాడ్ థింగ్ అవ్వచ్చు. మహమ్మద్ షమీ కూడా పిక్ మంచిదని చెప్పుకోవచ్చు. బట్ ఎందుకంటే భువి ఉప్పల్లో అంచు తెలుసు, చాలా సీనియర్ పేసర్. అలాగే ఎస్ఆర్హెచ్కి భువనేశ్వర్ కుమార్కి మంచి బాండింగ్ కూడా ఉంది.
అదే కంటిన్యూ చేసుంటే బాగుండేదని నేను అనుకుంటున్నా. అయితే పాస్ట్ ఈజ్ పాస్ట్, లెట్స్ మూవ్ ఆన్. అయితే ఫస్ట్ గా ప్లేయింగ్ 12 గురించి డిస్కస్ చేస్తే మరొకసారి ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ తోనే ఎస్ఆర్హెచ్ బరిలోకి దిగనుంది. అయితే ఈ పేరు ప్రీవియస్ సీజన్ లో రికార్డ్స్ గా బాపుగా మారిపోయింది. మెయిన్లీ వీరి అటాకింగ్ అప్రోచ్ అయితే వేరే లెవెల్లో ఉంది. మెయిన్లీ ఎస్ఆర్హెచ్ ఎంఐ మ్యాచ్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇటు సైడ్, అటు సైడ్ వచ్చేసరికి జస్మీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్. సూపర్ కాంబినేషన్ బో, మంచి మజా ఇస్తున్నా మ్యాచ్ అనుకున్నా. అలాగే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ల వల్ల 300 కూడా క్రాస్ అవుతుంది టీ20లో, ఐపీఎల్లో అని చెప్పి ఒక రికార్డు లోడింగ్లో ఉంది. అది ఖచ్చితంగా ఈ సీజన్లో అయితే చూడొచ్చని నేను అనుకున్నా. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్, సో థర్డ్ స్పాట్ ఏమైనా చేంజ్ కోరుకోవచ్చా? కోరచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళిద్దరు ఫ్లయింగ్ స్టార్ట్స్ ఇస్తారు. ఒక అపోనెంట్ టీం అనే వాళ్ళకి వచ్చేదానికి లెఫ్ట్ హ్యాండ్ ఇలా అందరూ ఉన్నారని చెప్పి ఒక డిఫరెంట్ స్ట్రాటజీ వస్తే ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాటింగ్ లైనప్ మీద. సో అక్కడైతే ఒక ఇంట్రెస్టింగ్ మూవ్ ప్రకారం ఇషాన్ కిషన్ 11.25 కోట్లతో లెఫ్ట్ హ్యాండర్నే బై చేసింది. అక్కడ ఆడిస్తారంటే ఖచ్చితంగా చెప్పలేం. వేరే ప్లేయర్ని అక్కడ ఇన్బిల్డ్ చేయొచ్చు. అలాగే ఒక ఎన్రిచ్ క్లాసన్ ప్లేస్ లో ఇతను తీసుకెళ్లి ఆడించవచ్చు. అయితే అసలు ఇషాన్ కిషన్ 11.25 కోట్లు వర్త్ పెట్టి కొనడం కరెక్టే, కానీ ఎస్ఆర్హెచ్ కి అంత మచ్ నీడెడ్ అయితే కాదు. అతని ప్లేస్ లో ఒక అబ్దుల్ సమాద్, ఒక షబాజాబద్దుని ఇద్దరిని క్వాలిటీ ప్లేయర్స్ బై చేయొచ్చు. అందుకే ఇషాన్ కిషన్ అనేది అంత ఇంపార్టెంట్ అయితే వీళ్ళ టీంకి కాదు. ఎనీవే జరిగిపోయింది, మూవ్ ఆన్ అంతే. థర్డ్ స్పాట్ లో ఇషాన్ వద్దు, ఎందుకంటే థర్డ్ లెఫ్ట్ హ్యాండర్ కాన్సిక్యూటివ్ గా వస్తే ప్రమాదాలు ఉన్నాయి. సో ఈ స్పాట్ కి నితీష్ కుమార్ రెడ్డిని ప్రమోట్ చేయొచ్చు. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి ఓన్లీ పవర్ ఆఫ్ హిట్టింగ్ మీద డిపెండ్ అయి ఉండడు. సిచ్యువేషన్ బట్టి బ్యాటింగ్ చేయగలడు, డిఫెన్స్ కూడా చేయగలడు. సరే, లేకపోతే అభినవ్ మనోహర్కి ప్రమోట్ ఇవ్వచ్చు. అదేంటి ఇతని మంచి హిట్టర్ కదా, క్వాలిటీ ఫినిషర్ కదా అని డౌట్ రావచ్చు. బట్ ఎస్ఆర్హెచ్ ఫినిషింగ్ లెవెల్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. నితీష్ కుమార్ రెడ్డి, ఎన్రిచ్ క్లాసన్, అక్కడ ఇషాన్ కిషన్ చేరితే ఇంకా స్మార్ట్ గా ఉంటుంది. సో అభినవ్ మనోహర్ రైట్ హ్యాండెడ్ బ్యాటర్ కాబట్టి థర్డ్ స్పాట్ కి ప్రమోట్ చేయొచ్చు. ఇక ఫోర్త్ స్పాట్ కి యాజ్ యూజువల్ గా ఇషాన్ కిషన్ నుంచి రావచ్చు, లేదంటే నితీష్ కుమార్ రెడ్డిని ట్రై చేయొచ్చు. ఆ తర్వాత ఎన్రిచ్ క్లాసన్ తో పవర్ ప్యాక్ అయితే మిడిల్ ఫినిషింగ్ బాగుందని చెప్పుకోవచ్చు. బట్ లేదంటే ఆ తర్వాత టైడ్ ని ఫుల్ స్పాట్ లో ఫీల్ చేసుకోవచ్చు. ఒక లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్స్ కోసం పోవచ్చు. సో ఈ లెఫ్ట్ హ్యాండర్స్ అనే వాళ్ళు ఎక్కువ బ్యాట్స్మెన్లు ఉండడం వల్ల చాలా డ్యామేజ్ జరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్ కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అలానే ఆకాష్ దీపక్ కూడా ఉంది, హర్షిత్ రానా కూడా ఉంది. సో ఈ లెఫ్ట్ హ్యాండర్స్ ట్రాక్ మెయింటైన్ చేసేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా కవర్ చేయాల్సి ఉంటుంది. బ్యాటింగ్ యూనిట్ రీబిల్డ్ చేయాలి. అయితే టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, థర్డ్ స్పాట్ వచ్చేసరికి రైట్ హ్యాండ్ బ్యాటర్ అభినవ్ మనోహర్ ఇంక్లూడ్ చేశా. ఫోర్త్ బ్యాటర్ వచ్చి నితీష్ కుమార్ రెడ్డి, లేదంటే ఇషాన్ కిషన్ ఫోర్త్ బ్యాటర్ తీసుకొచ్చి ఫిఫ్త్ బ్యాటర్ గా నితీష్ కుమార్ రెడ్డి పెట్టి సిక్స్త్ బ్యాటర్ గా ఎన్రిచ్ క్లాసన్ పెట్టచ్చు. ఇక సెవెంత్ స్పాట్స్ మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్, ఆ తర్వాత టైటిల్ సెట్ చేయొచ్చు. ఓవరాల్ గా 7 స్పాట్స్ వచ్చేసరికి ఇలా ఉన్నాయి. ప్యూర్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అటాకింగ్ గా ఆడగలరు, ఒకరిద్దరు వచ్చి డీసెంట్ గా వికెట్ పడుతున్నా కవర్ చేయగలరు అనమాట. ఇక థర్డ్ స్పాట్ లో ఉన్న అభినవ్ మనోహర్ మరియు సెవెంత్ స్పాట్ లో ఉన్న ఆ తర్వాత టైడ్లీ ప్లేస్లు జంబిల్ చేయొచ్చు. ఇది మాత్రం డిపెండ్ ఆన్ అపోనెంట్ టీమ్ బౌలింగ్, అలాగే పిచ్ మీద డిపెండ్ అయి ఉండొచ్చు. అయితే ఈ ఓవరాల్ గా ఈ కన్ఫ్యూజన్ అంతా ఎస్ఆర్హెచ్ ఇషాన్ కిషన్ వల్లే క్రియేట్ అయ్యింది. అయితే ఈ ప్లేస్ లో ఖచ్చితంగా నేను అనుకున్నట్టుగా అబ్దుల్ సమాద్ కానీ షబాజ్ అహ్మద్ బ్యాక్ బై చేస్తుంటే చాలా చాలా బాగుండేదని నేను అనుకుంటున్నా. ఇక తర్వాత బౌలింగ్ యూనిట్ 8th స్పాట్ లో పాట్ కమిన్స్ నో ఆప్షన్. ఇంపాక్ట్ ప్లేయర్ గా ఇక్కడ బ్యాటర్ ని ఇన్క్లూడ్ చేయలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే బౌలింగ్ డెప్త్ అనేది తగ్గిపోతుంది. సరైన స్పిన్ ఆల్రౌండర్ కోసం ఎస్ఆర్హెచ్ అయితే పోవాల్సింది. ఎనీవే ఇట్స్ టైమ్ ఓవర్. తర్వాత 8th స్పాట్ లో పాట్ కమిన్స్ రానున్నాడు. ఇక తర్వాత హర్షల్ పటేల్ 9th వరకు బాగానుంది. కొంచెం వరకు పాట్ కమిన్స్ కానీ హర్షల్ పటేల్ కానీ బ్యాటింగ్ చేయగలరు. డెత్ గా బాపు హర్షల్ పటేల్ ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవునున్నాడు. ఇక పాట్ కమిన్స్ అలాగే హర్షల్ పటేల్ తో కొద్దిగా బ్యాటింగ్ చేయగలుగుతారు కాబట్టి కొంచెం వరకు ఒక 20-15 రన్స్ వెనకపడి ఉన్నా లాగొచ్చు వీళ్ళిద్దరు కలిసి. ఇక తర్వాత కొత్త బై మహమ్మద్ షమి. ఈ మూవ్ అయితే ఇంట్రెస్టింగే. భువనేశ్వర్ కుమార్ ఐ ప్రైజ్ పోతాడని అనుకున్నారో, లేదా ముందుగా షమి వచ్చాడుగా తీసుకుందాం అనుకున్నారో, కానీ ఓవరాల్ గా సరే బైట్ చేసింది. బెస్ట్ థింగ్ అని మాట్లాడుకోవచ్చు. బట్ 1 year నుండి క్రికెట్ దూరంగానే ఉన్నాడు. ఇంజురీ కన్సర్న్స్ అయితే చాలానే ఉన్నాయి. ప్లేయింగ్ 12 లో ఉంటే సరే లక్కీ అని చెప్పుకోవచ్చు, నో డౌట్. తర్వాత న్యూ స్పిన్నర్ రాహుల్ చహర్కు ఓటేసింది ఎస్ఆర్హెచ్. కొంతవరకు ఆశ్చర్యపరిచింది. ప్రీవియస్ సీజన్ లో మయాంక్ కుమార్ కంటే మంచి బౌలింగ్ చేశాడు, మంచి బ్రేక్స్ కూడా ఎస్ఆర్హెచ్ కి అందించాడు. అయితే ఇంకో ఎక్స్పీరియన్స్ పరంగా పోయింది అనుకుంటా. లెగ్ స్పిన్నర్ కావాలనుకుంది, ఎక్స్పీరియన్స్ పరంగా పోయింది కాబట్టి రాహుల్ చహర్కు ఓటేసింది. అయితే బ్యాటింగ్ అయితే మాత్రం రాహుల్ చహర్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. లేదంటే ఇదే ప్లేస్ లో ఆడమ్ జంపాని తీసుకోవచ్చు. నేనైతే ఖచ్చితంగా ఆడమ్ జంపాకి అవకాశం ఇస్తున్నా. మాక్సిమం స్ట్రెంత్ అంతా చూపిస్తాడు, గివ్ అప్ ఎక్కడ ఇవ్వడు. అందులోనూ మన ప్లేయింగ్ 12 లో 3 మాత్రం ఓవర్సీస్ ప్లేయర్స్ వచ్చారు. సో 11th స్పాట్ వచ్చి ఆడమ్ జంపాన్ అయితే నేనైతే అనుకుంటున్నా. ఇక తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ గా జయదేవ్ ఉనాథ్కట్, సమర్జిత్ సింగ్, రాహుల్ చహర్ని టచ్ చేయొచ్చు.
నా పర్సనల్గా అయితే లెఫ్ట్ హ్యాండ్ పేస్కి పోతే జయదేవ్ ఉనాద్కట్కి, రైట్ హ్యాండ్ పేస్కి పోతే సమర్జిత్ సింగ్, ఈ స్పిన్నర్కి పోతే రాహుల్ చహర్ని ట్రై చేయొచ్చు. ఎందుకంటే స్పెషలిస్ట్ స్పిన్నర్స్ వచ్చేకి ఇద్దరు లేరు ప్లేయింగ్ 12లో కానీ. అందుకని కానీ ప్లేయింగ్ 12లో స్పెషలిస్ట్ స్పిన్నర్ కోసం రాహుల్ చహర్ని కూడా ట్రై చేయొచ్చు. ఆడమ్ జంపా, రాహుల్ చహర్ ఇద్దరు ప్లేయింగ్ 12లో ఉండొచ్చు. నీకు ఓవరాల్గా మన ప్లేయింగ్ 12 పరిశీలిస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, అభినవ్ మనోహర్, నితీష్ కుమార్ రెడ్డి, ఈశాన్ కిషన్, హెన్రిచ్ క్లాసన్, ఆ తర్వాత టైడ్ పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మొహమ్మద్ షమి, ఆడమ్ జంపా. ప్లేయింగ్ 12 వచ్చేకి ఓవరాల్గా ఇలా ఉంది. పేస్ యూనిట్ వచ్చేకి పాట్ కమిన్స్, మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి నలుగురితో వెల్ ప్యాక్ అయితే సెట్ చేసింది SRH. అదే స్పిన్ అటాక్లో ఓన్లీ ఆడమ్ జంపా ఉన్నాడు కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్గా రాహుల్ చహర్ని సెట్ చేశారు. ఇక బ్యాటింగ్ అంతా స్ట్రాంగ్గానే ఉందని చెప్పుకోవచ్చు. ట్రస్టెడ్ ప్లేయర్స్ అయితే అందరూ ఉన్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్, ఇషాన్ కిషన్ చాలా చాలా స్ట్రాంగ్ ఉంది. అంతకు ముందు కంటే టాలెంటెడ్గా అనిపిస్తుంది. అయితే ఓవరాల్గా నా ప్లేయింగ్ 12 అయితే ఇది. మీ ఒపీనియన్ ప్రకారం ప్లేయింగ్ 12 ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్నారు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే బ్యాటింగ్ యూనిట్ ఆర్డర్ ఎలా ఉంటుంది అనుకుంటే బాగుంటుంది అనుకున్నారు అది కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఎందుకంటే ఈసారి SRH టీంలో గాను బ్యాటింగ్ ఆర్డర్ మీద చాలా ఇంట్రెస్టింగ్ అయితే క్రియేట్ కానుంది. అయితే మీ ఒపీనియన్ ప్రకారం ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఏదో గుడ్ ఆర్ బ్యాడ్ బ్రో, మీ సజెషన్స్ అయితే ఇవ్వండి, మీరు నేను రిసీవ్ చేసుకుంటే హ్యాపీగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.